శ్రీ పోలా ప్రకట సత్యనారాయణ మూర్తిగా షేక్స్పియర్ సాహిత్య వైభవం 22వ భాగం 16/4/20. షేక్స్పియర్ నాటకాలలో పురుష పాత్రలు ఎలా ఉన్నాయి, గొప్పగా ఎలా వాటిని తీర్చిదిద్దాడు నిన్న చెప్పుకొని. ఇవాళ నాయిక అంటే హీరోస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు నాయికలు హీరోయిన్స్ని ఎలా తీర్చిదిద్దాడు, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా తేడా ఉందా ప్రతిభలో, అది గురించి చెప్పు. పురుష పుంగవుల కంటే షేక్స్పియర్ సృష్టించిన స్త్రీమూర్తుడు మరింత జ్యోతిర్మయ. స్త్రీ పాత్రలను ఆయన ఎక్కువ శ్రద్ధతో చిత్రించినట్లు అనిపిస్తుంది. తొలి నాటకాల్లోని స్త్రీలు ఉద్రేక స్వభావం, ఆత్మవిశ్వాసం, అహంకారం ఎక్కువగా ఉన్న అతివ. ముఖ్యంగా చారిత్రక నాటకాల్లోని స్త్రీలు ఆరని అగ్ని జ్వాలలుగా మండుతున్న గుండెలతో, పగ అనే దాహంతో భగభగమండే ఆవేశం, పరిణతి నందిన ప్రమోదాంత నాటకాల్లో సంస్కార భావం, విజ్ఞాన వివేకాలుగా దీక్షాదక్షులైన ప్రౌఢలు. అవసరమైనప్పుడు చొరవ తీసుకొని పురుషులకు అసాధ్యమైన పరిస్థితుల్ని కూడా చక్కబడి లోక వృత్తాంతాలు బాగా ఆకళింపు చేసుకొని మసలుకొని వివేకం. ప్రసిద్ధ విషాదాంతాల్లో నాయికలు అలాగా. వారు సున్నిత హృదయులు, ప్రేమైక మూర్తులు, ముగ్ధలు, తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించలేని అమాయిక. కానీ మేకబెత్ సతి, హ్యామ్లెట్లో కార్డియాల్ స్థూలంగా చూస్తే ముగ్ధలు కాదు. సూక్ష్మంగా పరిశీలిస్తే మేకబెత్ సతిది ఆమె పేరుండదు. లేడీ మేక్బెత్ కూడా సున్నిత హృదయం. లేకపోతే ఆమె డంకన్ ముఖంలో తన తండ్రి కనిపించ. కొందరు విమర్శకులు అన్నట్టుగా ఆమెది రాక్షస హృదయమే అయితే, had he not resembled my father as he slept, I had done it అని ఉండకపో. అంతేకాదు, ఆమెది కఠిన హృదయమే అయితే హృదయము మెదడు కదిలిపోయి నిద్రలో నడుస్తూ దీన ఆల్ ది పెర్ఫ్యూమ్స్ ఆఫ్ అరేబియా విల్ నాట్ స్వీటన్ దిస్ లిటిల్ హ్యాండ్ అని విలపించే పరిస్థితి వస్తుందా? రాదు. కార్డేలియా గురించి కూడా అలాగే ఆమె కూడా సున్నితమైన హృదయం కలదు. కాకపోతే తండ్రి పడుతున్న అవస్థలు చూసి జాలిపడి తన జీవితానికి ముప్పు తెచ్చుకునే అవసరం లేదు. నిర్మలమైన హృదయం, తేటైన మనస్సు ఉన్నాయి కనుకనే ఆమె మాటలో పౌరుషం కనిపిస్తుంది. నాటక ప్రారంభంలో ఈ విధంగా ప్రసిద్ధ విషాదాంత నాయికలంతా శృతిమెత్తని మనస్సు గల సుకుమారుడు అనే మాటకి అపవాదమేం లేదు. చారిత్రక ప్రమోదాంతక విషాదాంత నాటకాలలోని స్త్రీలు మధ్యనే కాక ప్రమోదాంత నాటకంలో కామెడీలో నాయకులైన రోజెలిన్, పోర్షియా, బియట్రిస్, వయోలాల మధ్య కూడా అనంతమైన వైవిధ్యం. రోజెలిన్, పోర్షియా, వయోలాలు ముగ్గురు తమ ప్రేమికుల కొరకే పురుష వేషాలు ధరించిన తమ చమత్కారంతో పోర్షియా కొంతసేపు ఉంగరం కొరకు భర్తను కంగారు పెట్టి ఆనందించి తన కోసం తన భర్త వ్యధ చెందడాన్ని చూడలేక రోజెలిన్ తనకు తానే భయం. తన ప్రేమించే వ్యక్తి ఇంకో స్త్రీ పంపే రాయబారాన్ని తానే తీసుకువెళ్ళడాన్ని కూడా సహించింది భయం. చమత్కారాలలో హాస్య సంభాషణతో విదూషకుడిలా కాలం గడుపుతున్న తన ప్రియుడు వీరుడిగా, అన్యాయాన్ని సహించని ఆదర్శమూర్తిగా తయారు చేసింది బియట్రిస్. షేక్స్పియర్ సృష్టించిన స్త్రీలు, ముఖ్యంగా ప్రమోదాంతాలలోని నాయికలు, ప్రపంచ జ్ఞానం బాగా ఉన్నది. కేవలం వాక్సూరులే కాదు, క్రియాశీలులు. కలలు కనడం కంటే కార్యాచరణకి పూనుకోవడం అవసరమని నమ్మారు. దీర్ఘదర్శినులు, ప్రాప్త జ్ఞానులు కూడా. లాసెట్టా తన యజమానురాలితో
అపవాదుకి భయపడక బయలుదేరు అనడాన్ని ఈ సందర్భంలో చెప్పడం అవసరమంటారు కోలాప్రగ. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ లో బెట్రామ్ తల్లి అయిన ప్రభి నీ నేరారోపణలు నేను విశ్వసించను అని కంచుకి స్టెవార్డ్ దీర్ఘోపన్యాసాన్ని మధ్యలో తుంచెయ్యడం. హెర్మియోన నా సౌశీల్యం గురించి నేను ఉపన్యసించాలా అని కంటగించుకోవడం. క్లాటన్తో ఇమోజన్ స్త్రీ సహజమైన మర్యాద నేను అతిక్రమించేట్టు నన్ను విసిగించకు అనడం. రోసలిన్ పోర్షియా వయోలాలు చక్కని చతురమైన సంభాషణలు సాగించగల సమర్థులైన మితంగానే మాట్లాడటం చూస్తే ఆయా స్త్రీలకు వాక్శూరత్వంలో విశ్వాసం లేదని, వాళ్ళు క్రియాశూరులని గ్రహించగలం. మొత్తం మీద షేక్స్పియర్ పురుష పాత్రల కంటే స్త్రీ పాత్రలకే ప్రపంచ జ్ఞానం, వ్యవహార దక్షత ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎంతటి ధీమంతులైన షేక్స్పియర్ సృష్టించిన పురుషులు ఆత్మవంచనకు లోనవుతారు. అది వాళ్ళ బలహీన. స్త్రీ పురుష పాత్రల మధ్య ఉండే భేదం మ్యాక్బెత్ దంపతుల మధ్య కనిపిస్తుంది. పురుషుల్ని బాధించినంతగా ప్రశ్నలు, అనుమానాలు, సమస్యలు స్త్రీలను బాధించి, అందుకే దీర్ఘాలోచన తత్పరుడై ఇదమిద్దమని నిర్ణయించలేక పురుషుడు సతమతమవుతున్న స్థితిలో స్త్రీలు ప్రవేశించి ఇటో అటో తేల్చి పారయ్యడం ఆయన నాటకాలు చూస్తూ ఉంటాం. షేక్స్పియర్లో స్త్రీ పాత్రుడు అయితే మంచివాళ్ళు, లేకపోతే చెడ్డవు అంతే. మ్యాక్బెత్, ఒథెలో, హేమ్లెట్ల వంటి పురుష పాత్రలలాగా డోలాయమాన మనస్కులై మధ్య మార్గంలో నడిచేవాళ్ళు కాదు. ఆలోచిస్తూ తటపటాయిస్తున్న మేకబెద్దను అతని సతి అందువల్ల వాట్ దౌ వుడ్ నాట్ హైలీ డాన్ వుడ్ నాట్ దౌ హోలిటీ వుడ్ నాట్ ప్లే ఫాల్స్ అట్ వుడ్ రాంగ్లీ విన్ అని హెచ్చరి. స్త్రీలకు సహజమైన పద్ధతిలో షేక్స్పియర్ స్త్రీ పాత్రుడు ఆవేశం యొక్క ఆదేశానుసారమే ప్రవర్తిస్తారు. వారు ఒక నిర్ణయానికి మెదడులో కాకుండా హృదయంతో తీసుకోరు. అలా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం గురించి వాళ్ళు ఇంకా ఆలోచించారు. స్త్రీమూర్తుడు ప్రేమ మార్గాలు కూడా రకరకాల. వీరత్వాన్ని చూసి డెస్టిమోనా ప్రేమిస్తే, సంస్కారాన్ని చూసి ఒఫీలియా ప్రేమించి, తాను ప్రేమించిన ఆర్సెను తనకు ప్రసన్నుడయ్యేవరు ఓర్పుతో వేచివల. తండ్రి ఆజ్ఞకు బద్ధురాలైన తన ప్రేమను వ్యక్తి తనకు బలిస్తాడో లేదో అని తహతహలాడింది పురుష. అంతరాంతరాల్లో బెనడిక్పై మమత ఉన్న అతనితో వాదిస్తూ ప్రత్యర్థిగానే వ్యవహరిస్తూ వచ్చింది బియట్రిస్. యాంటోనీ హృదయాన్ని చురుక్కుమనే మాత్ర తగిలి ఆ తర్వాతే అతన్ని తన వైపు తిప్పుకోవాలనుకుంది రాణి అయిన జాన క్లియోపాట్రా. అన్ని స్త్రీల పాత్రల మాట ఎలా ఉన్నా ఒఫీలియా, డెస్టిమోనో, కార్డీలియాల చిత్రణలో మాత్రం షేక్స్పియర్ ఒక అద్భుతమైన పద్ధతి అనుసరి ఈ స్త్రీలు మాట్లాడిన మాటలు కానీ, నాటకంలో వీళ్ళు కనిపించే కాల పరిమితి కానీ బహుస్వల్పం. అయినా పాఠకుల మనస్సులపై, సామాజికల హృదయాలపై వీరు వేసే ముద్రలు బలమైనవిగా, శాశ్వతమైనవిగా ఉన్నాయి. రంగులు ఏమీ ఉపయోగించకుండా కేవలం 4-5 గీతలలో చిత్రకారుడు వేసే రేఖాచిత్రాల వంటివి ఈ తక్కువ శ్రమకు ఎక్కువ నేర్పరితనం సృష్టించిన ఈ పాత్రలే ఘనమైన. వీటిని చిత్రించిన విధానమే చాలా గొప్పది. జీవితంలో కొందరు వ్యక్తులు కొన్ని విధాలుగా తయారు కావడానికి అవసరాలు, అదృష్ట దురదృష్టాలు కారణమవుతాయి. అలాగే పరిస్థితుల ప్రభావం పాత్రల ప్రభావం పరిస్థితుల మీద ఉన్నట్లుగా తన నాటకాల్లో షేక్స్పియర్ పాత్రల ప్రవర్తన సంఘటనలు
సంఘటనల కారణంగా పాత్రల తీరుతెన్నులు మనస్తత్వాలు మారుతాయి. షేక్స్పియర్ సృష్టించిన అర్థవంతమైన పాత్రలు ప్రతి పాత్రని మనం సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే ఆ పాత్ర ప్రవర్తన, సంభాషణ, ఇతర పాత్రలు ఆ పాత్ర గురించి వెలువరించిన అభిప్రాయాలు గమనించి. మరో ముఖ్య విషయం, ఒక పాత్ర కొన్ని పరిస్థితుల్లో ఒక విధంగా, మరికొన్ని పరిస్థితుల్లో మరొక విధంగా మాట్లాడుతుంది, ప్రవర్తిస్తుంది. ఒక్క సంఘటన బట్టి, ఒక్క సంభాషణ బట్టి ఆ పాత్ర ఆంతర్యం మనం తెలుసుకోలేం. అసలు స్వరూపం అవగాహన. అందువల్ల అన్ని చర్యలు, అన్ని మాటలు ఒక్క చోటికి చేర్చి పరిశీలన. దీనికి తోడు నాటకారంభంలో ఉన్నట్టు నాటకాంతంలో ఉండకపో పాత్ర స్వరూప స్వభావాలు మార్పు రావాలి. ఈ మార్పును కూడా పాత్ర స్వభావాన్ని నిర్ణయించే ముందు పాత్ర స్వగతాన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి. అసలు రూపం బయటపడే స్వగతాలు అలా కూలంకష పరీక్ష చెయ్యకుండా ఏ పాత్ర గురించి నిర్ణయానికి రారాదు. పాత్ర చిత్రణకి సంబంధించిన ఈ ప్రకటన ముగించే ముందు క్యారెక్టర్ డీటెయిల్, కార్లైల్ డీటెయిల్ అంటే గోధేల్ షేక్స్పియర్ పాత్ర చిత్రణ గురించి వెలువరించిన అభిప్రాయ అవశ్య స్మరణ. పాత్ర చిత్రణలో షేక్స్పియర్కి దీటైన వాళ్ళెవ్వరూ లేరు. నిశ్చలంగా కనిపించే అపూర్వ పాత్ర చిత్రణ కౌశలంలో ఆయన గొప్పతనమంతా పాత్రల బహిర్స్వరూపాన్నే కాక అంతర్స్వరూపాన్ని ఆయన చూపించగలరు. ఈ విధంగా పాత్ర చిత్రణ చెయ్యడం అసామాన్యమైన సంగతి అంటాడు కాదు. షేక్స్పియర్ పాత్రడు గాజు పలకలపై అంకెలు వేసి ఉన్న గడియారాల వంటి. అవి గంటలు చెప్పడమే కాదు, లోపలనున్న యంత్రాంగం ఎలా పనిచేస్తుందో కూడా మనకి చెప్తాయి అన్నాడు ప్రముఖ నాటకకర్త గోథే. సంభాషణ, డైలాగ్ ఎలా ఉంటుంది షేక్స్పియర్? షేక్స్పియర్ 37 నాటకాలని ఇన్ని వందల పాత్రలు తమ నటనతో, సంభాషణతో అపూర్వంగా అలరించారు. ఈ పాత్రలు ఉపయోగించిన భాష, వెలువరించిన భావాలు ఆయా పాత్రలకి ఆయా భావాల ద్వారా ఉపయోగిస్తారు. బ్రూటస్ మాట్లాడే విధానం వేరు, యాంటోనీ సంభాషణ విధానం వేరు. ఒకరిది హేతుబంధమైతే రెండవది ఆవేశపరి, ఒకరిది రుజుమార్గం, రెండవది ధ్వని మార్గం. యోధుడైన ఒథెల్లో చేసేదేదో చెయ్యటమే కానీ మాట్లాడటం తక్కువ. పండితుడైన హేమ్లెట్ తక్కువగా ఆలోచిస్తారు, అతని అభిప్రాయాలు ఎక్కువగా ఆలోచిస్తాడు. హేమ్లెట్ అతని అభిప్రాయాలు తెలిపేది ముఖ్యంగా అతని స్వగతాల వల్లనే. రోమియో మాట్లాడేదంతా కవిత్వమైతే హెన్రీ ఐదుకి కావ్య భాషకి యోజనాల వాక్యాలని తుంచి మాట్లాడడంలో వయాగో సిద్ధాహస్తం. అతడు అనే మాటలు 2-3 చాలు. విషయంలో మంచిది ఈటల్లో ముంచి ఈటల్ల ఇతర హృదయాల్లో నాటుకోవడం. ఉదాహరణకి ఐ లైక్ నాట్ దట్ అన్న చిన్న వాక్యం సరిపోదు. ఒథెల్లో మనసులో అనుమానం బీజాలు నాటట. తక్కువ మాటలు ఎక్కువ అర్థాన్ని అందించగల నేర్పు షేక్స్పియర్కే ఉంది. సంభాషణను చురుకుగా జరుపుతూ కథాగమన కనపడకుండా పాత్రోన్మీలనం కావిస్తూ సామాజిక ఆసక్తి తగ్గకుండా నిర్వహించే వాళ్ళకి ప్రజ్ఞ. మొత్తం పాత్రతాలు మానసిక స్థితినంతటి ఒక్క మాటలో పురింప చెయ్యగలడానికి షేక్స్పియర్ నాటకాలన్నిటి నుంచి వందల కొలది ఉదాహరణలు ఉదాహరణ మెక్బెత్ నాటకంలో మెక్డఫ్ ధరించిన మాట, వాట్ మ్యాన్ నెవర్ పుల్ యువర్ బెట్ అపాన్ యువర్ బ్రోస్ అంటూ అన్న ఈ కొద్ది మాటలు మెక్డఫ్ పరిస్థితిని ఏమిటో చెప్తారు. షేక్స్పియర్ నాటకంలోని సంభాషణలు కొన్ని విశేషాలు ఉన్నాయి.
త్వరితగతిగా సాగడం, పాఠకుల్లో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించడం, ఆ లక్షణాలు సంభాషణ ద్వారా ఆయన సమకాలీన సంగతులు ప్రేక్షకుల స్ఫురణకు తీసుకొచ్చి వారిలో ఉత్తేజం కలిగిస్తాం. వీరరస సందర్భంలో సంభాషణ చురుగ్గా సాగితే శృంగారంలో పరిష్కారం అవుతున్న సమయంలో సౌందర్యవంతంగా ఉంటాయి. ఫ్రెండ్స్, రొమాన్స్ కంట్రీమెన్, lend me your ears. I come to bury Caesar, not to praise him. అని యాంటోనీ ప్రజల్ని ఉత్తేజపరచడం మాట్లాడిన పద్ధతికి ఆ యాంటోనియో క్లియోపాత్ర బద్ధమోహితుడు. Kingdoms are clay, our dung earth alike feeds beast as man. The nobleness of life is to do this. అంటూ మాట్లాడిన విధానికి ఎక్కడ పోలిక కనపడ. ఏ పాత్ర నోట ఏ మాట, ఏ పరిస్థితులు ఎలా ఎంతవరకు పలికించాలో తెలిసిన మహాప్రజ్ఞాశాలి షేక్స్పియర్. షేక్స్పియర్ నాటకాల్లో సంభాషణ నాటకాన్ని నడిపించడానికి, పాత్ర స్వరూప స్వభావాన్ని ఉన్మీలనం చెయ్యడానికి, తత్కాల పరిస్థితి వివరించడానికి, పాఠకులు ప్రేక్షకులు నవ్వించడానికి, కవ్వించడానికి, ఆవేశపరచడానికి, ఆలోచింపచెయ్యటానికి, ఇతర పాత్రల గురించి తెలుసుకోవడానికి, నవరసాల్లో తేల్చి ఆనందింపచేసి నాటక ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి ఉపయుక్తం అవుతుంది. ఇక షేక్స్పియర్ సృష్టించిన హాస్యం హ్యూమర్ సాహిత్య ప్రపంచానికి షేక్స్పియర్ సమర్పించిన సంపదలన్నిటిలో మరువరాంది మరువలేనిది హాస్యం అంటున్నారు కోలాప్రగడ సత్యనారాయణమూర్తి. ఆయన కవితలాగా హాస్యం కూడా రసజ్ఞుల మన్నలకు ఎన్నికైందని ప్రీస్లీ పండిత్ ఆంగ్లంలో హాస్యమని తన గ్రంథంలో రాశారు. జీవితాన్ని చిరునవ్వుతో స్వీకరించే వ్యక్తికి, గంభీరంగా అనుభవించే వ్యక్తికి తాత్విక దృష్టిలో భేదము. ఇందులో మొదటి రకానికి చెందిన వ్యక్తి దృష్టి ప్రజలను ఆకర్షించి వారి ఆమోదాన్ని పొందు. షేక్స్పియర్ ఈ మొదటి రకానికి చెందిన అని షేక్స్పియర్ హృదయం కౌశలం అనే గ్రంథంలో డౌడెన్ అని ఆయన చెప్తారు. నిజానికి షేక్స్పియర్ హాస్యాన్ని గురించి ప్రస్తావిస్తే కానీ ఆయన సారస్వత పరిశీలన పూర్తయినట్టు కాదంట. ఆయన ప్రతిభలాగానే ఆయన హాస్యం కూడా బహుముఖీన. జీవితంలో ఏ ఒక్క ప్రత్యేకమైన కోణానికో అది పరిమితమై ఉండదు. ఫాల్స్టాప్ నుండి రోసలిండ్ వరకు వివిధ తరగతులకు చెంది ఎన్నో స్థాయిల్లో ఉండే ఎన్నో హాస్య పాత్రలు ఆయన సృష్టించారు. ఆయా సందర్భాలను బట్టి అవి మారుతుంది కనుకనే షేక్స్పియర్ హాస్యం నాటకీయమైంది అన్నాడు. అంటే డ్రామాటిక్గా ఉంటుంది. డౌడెన్ అన్నాడు. వెనకబడి నవ్వించడం షేక్స్పియర్కి అస్సలు ఇస్తారు. అందుకనే ఆ పద్ధతి కామెడీ ఆఫ్ ఎర్రర్స్తోనే వదిలేసి అందంగా ఆలోచనాయుతంగా ఉండే హాస్యం అంటే షేక్స్పియర్కి చాలా ఇష్టం. ఈ సంగతి ఆయన రచనలు బట్టి మనకి తెలుస్తుంది. ఆనంద విషాదాలు పడుగు పేకలుగా గలది జీవితమే. ఆ జీవితానికి ప్రతిబింబమే నాటకం. మరి అలాంటి నాటకాల్లో ఆనంద విషాద ఒకదానికొకటి భంజకం అనుకోవడం విషాదం కాక మరేమిటి? అలా ఆలోచించి విషాదాంత నాటకాల్లో కూడా సున్నితమై హాస్యాన్ని ప్రవేశపెట్టి నాటకాన్ని నిత్య జీవిత అతి సమీపంగా తీసుకువచ్చి షేక్స్పియర్ దృష్టిలో నాటకాన్ని నాయకుడెంత ముఖ్యమో విదూషకుడు కూడా అంతే ముఖ్యం. ఆయన హాస్యం హేళనగా ఉండదు.
ఎవ్వరినీ నొప్పి. రోసలిన్, టచ్ స్టోన్ల వేళాకోళాలు, సర్ టోబీ, సర్ ఆండ్రూల హాస్యం, బెనడిక్ట్ బియట్రినుల చమత్కార బాణాలు, డాగ్ వెర్రీ తెలివైన మూర్ఖం, ఫాల్స్టాప్ మనలో కలిగించే ఆరోగ్యకరమైన ఆనందం, ఇవన్నీ షేక్స్పియర్కి గల బహుముఖ హాస్య సృజన సామర్థ్యానికి ఉదాహరణ. ఆయన హాస్యానికి మరో లక్షణం, అది ప్రేక్షకుల హృదయాలు గిలిగింతలు పెట్టి ఊరుకో. ఆ సన్నివేశానంతటిని తన ఉజ్వలమైన కాంతితో జ్యోతిర్మయం కూడా చేస్తూ విషాదకరమైన సన్నివేశాలు కూడా షేక్స్పియర్ హాస్యరసాన్ని చొప్పిస్తాడు. అయితే అది విషాదంలోని స్థాయిని, తీవ్రతని తగ్గించే చవకబారు హాస్యం మాత్రం కాదు. పైగా అది విషాద గట్టిగా హృదయాలను కొద్దిగా విశ్రాంతిని, ఊరటిని, ట్రాజిక్ రిలీఫ్ అంటారు కదా, ఇస్తుంది. హ్యామ్లెట్ నాటకంలో బఫీలియా మరణం రాణి దృష్టిలో ఎలా ఉందో, హ్యామ్లెట్ మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపించిందో, మతాధికారి దృక్కోణం ఏ విధంగా ఉందో చూపిస్తుంది. సమాధి తవ్వే వారి దృష్టిలో కూడా ఎలా ఉంటుందో కనపరచి, మొత్తానికి హాస్య కరుణ రసాలు ఒకదానికొకటి భంజకం కాకుండా, అంటే వ్యతిరేకం కాకుండా, చంపేసుకునేవి కాదు, పరస్పర పరిపోషకాలుగా అంది తన చాకచక్యాన్ని చూపించాడు షేక్స్పియర్. మానవుడి మహదౌన్నత్యాన్ని, అతని సంతోషాన్ని, ప్రేమను అతడు ఎంతగా మన్నిస్తాడో అంతగా అపహసిస్తాడు. అయితే ఆ అపహాస్యం వెనక వెటకారం లేదు. అది ఒక వేదాంతి పెదవులపై వెలిగే చిరునవ్వు. ప్రాస్పెరో మందహాసం బట్టి అశాశ్వతమైన విచారం, శాశ్వతమైన విచారం అనుకొని బాధపడే వ్యక్తుల్ని చూసి చేసే తాత్వికమైన హాస్యం, ఉన్నతమైన మందహాసం. ఫాల్స్టాప్. షేక్స్పియర్ హాస్యం అనగానే పాఠకుల మనోఫలకంపై మెరిసే పాత్ర ఫాల్స్టాప్. ఆయన సృష్టించిన పాత్రలన్నిటిలో విమర్శకుల మన్ననలు పొందింది హ్యామ్లెట్ తర్వాత ఫాల్స్టాప్ పాత్ర. విపరీతమైన లావుగా ఉండే ఫాల్స్టాప్ ఆకారమే మొదట నవ్వుతూ అతని చేష్టలు, మాటలు చరేశారు. అతని నోటి వెంట ఎప్పుడు ఏ హాస్యపు మాట జారువారుతుందో ఎవరికి. తాను స్వహతాగా పిరికివాడు, తిండిపోతూ, అబద్ధాల కోరు, అమాయకుల్ని భయపెట్టే, సమాధానం చెప్పలేని వాడు అపహాస్యం చేస్తాడు. అయినా మనకి అతనంటే జుగుప్స నవ్వు వస్తుంది. పైకి పిరికివాడుగా కనిపించిన నిజానికి అతడు ధైర్యవంతుడే అని, అతని అబద్ధాలు ఇతరులను బాధించవని, అతనిలో కనిపించే పరస్పర విరుద్ధాలే మనకు నవ్వు తెప్పిస్తాయని మ్యారిస్ అనేవాడు ప్రమాద పరిస్థితుల్లో కూడా